హ్మ్. హాయ్ ఫ్రెండ్స్. కార్తీక మాసము చివరి రోజైన పోలీస్ వర్గము అమావాస్య తెల్లవారుజామున పోలీస్ వర్గమునకు కథ చెప్పెదను. అనగనగా ఒక చాకల్లి, దానికి నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ చాకల్లి ఆ ముగ్గురు కోడళ్ళను ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకునేవారు. ఇలా ప్రతిరోజు నది ఒడ్డున పోయి దీపాలు వెలిగించేవారు. చిన్న కోడలు అయిన ఆమెను అజాగ్రత్తగా చూసేవారు. మేము వచ్చేవారికి ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పి సాకల్ది ముగ్గురు కోడళ్లను స్నానమునకు వెళ్ళిరి. అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకొన్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడియున్న ఒక పత్తి రాయి తీసుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపమును మీద చాకలి చామమూత వేసేది. అప్పుడు దానికి ఆకాశం నుండి విమానము వచ్చినది. ఆ చిన్నది విమానము వెక్కి బొందతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను. ఆమె అలా వెళ్ళుటకు ఏటి ఎద్దున దీపములు పెట్టుకొనిచి వాళ్ళందరూ చూచి చాకలి పోలీస్ వర్గము వెళ్ళుచున్నది, చాకలి పోలీస్ వర్గము వెళ్ళుచున్నది అని అంటూ అందరూ పడసాగిరి. అంతా మా కోడలేమిటి, స్వర్గమునకు వెళ్ళుచున్నదేమిటి అని చాకల్లి దాని ముగ్గురు కోడళ్లను ఆశ్చర్యంతో చూసిరి. అప్పుడు చూసి ఆ నలుగురు విమానము మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిరి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు నీ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడళ్లను తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు. ఈమె శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందతో స్వర్గము ఇచ్చినావు. నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయిరి. ఈ కథ చెప్పి అక్షంతలు వేచుకొని